ఐపీఎల్ తాజా సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ స్పిన్నర్లు పడగొట్టిన వికెట్ల సంఖ్య 13. దీంతో స్పిన్నర్ల ప్రదర్శన ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి ఈ గణాంకాలు సరిపోతాయి. ఏ టీం పరంగా చూసినా ఇది చాలా తక్కువ ప్రదర్శన. ఈ సీజన్ అంతా మెరుపు బ్యాటింగ్ ప్రదర్శనతో ప్లే ఆఫ్స్ కు దూసుకొచ్చిన హైదరాబాద్ తొలి క్వాలిఫైర్ మ్యాచ్ లో తడబడింది. అలాగే నాణ్యమైన బౌలింగ్ తో ప్రత్యర్థులను నిలవరిస్తున్న రాజస్థాన్ రాయల్స్ జట్టుతో నేడు చెన్నై వేదికగా జరిగే రెండో క్వాలిఫైర్ లో హైదరాబాద్ జట్టు తలపడనుంది. మరి ఫైనల్ చేరాలంటే తప్పక గెలవాల్సిన ఈ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ బలాలు ఏంటో వీక్నెస్ ఏంటో తెలుసుకుందాం. ఈ సీజన్ లో హైదరాబాద్ బ్యాటర్లు రికార్డులు సృష్టించారు. మళ్లీ వాటిని తిరగరాశారు. అలాగే ఫాస్ట్ బౌలింగ్ విభాగం పర్వాలేదనిపిస్తున్నా స్పిన్నే జట్టుకు వీకు. సరైన స్పిన్నర్ లేకపోవటం స్పిన్ ట్రాకులపై బోల్తా పడింది సన్ రైజర్స్. ఇక రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ లైనప్ హైదరాబాద్ స్థాయిలో దూకుడుగా లేకపోవచ్చు కానీ బౌలింగ్ దళం చాలా పటిష్టంగా ఉంది. ముఖ్యంగా అశ్విన్ చాహల్ వంటి నాణ్యమైన స్పిన్నర్లు ఉన్నారు. అలాగే ఫాస్ట్ బౌలింగ్ విభాగం కూడా బాగానే ఉంది. అయితే చెన్నై పిచ్చి విషయానికి వస్తే అటు బ్యాటర్లకు ఇటు బౌలింగ్ కు అనుకూలంగా ఉండనుంది. మరీ ముఖ్యంగా స్పిన్నర్లకు చాలా సౌకర్యంగా ఉంటుంది. అలాంటి సమయంలో బ్యాటింగ్ పైన ఆధారపడిన సన్ రైజర్స్ హైదరాబాద్ కు సరైన స్పిన్నర్లు లేని దెబ్బ ఈ రోజు రెండో క్వాలిఫైర్ లో ఆ ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. చెన్నై పిచ్ అంటేనే స్పిన్నర్లకు చాలా అనుకూలంగా ఉండనుంది. ఇలాంటి సమయంలో రాజస్థాన్ స్పిన్ కంటే సన్ రైజర్స్ హైదరాబాద్ స్పిన్నర్ల బలహీనత ఆర్ఆర్ కు అడ్వాంటేజ్ గా మారే అవకాశం ఉంది.